అయిపోయింది. ఇదే నాకు మండుద్ది. ఇళ్ల మధ్య సారా కొట్టు పెట్టుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కానీ ఇట్టా నడి రోడ్లో కూర్చొని తాగడానికి కాదు. నడు పోలీస్ స్టేషన్ కి. సారా కాలేదు బాబుదే, కొబ్బరి నీళ్ళండి. అదే నాకు మండుద్ది. కొబ్బరి నీళ్ళకి సారాకి తేడా నాకు తెలియదు అనుకున్నావా? అయ్యి బాబు ఇందులో ఉన్నాయి కొబ్బరి నీళ్ళండి బాబు, మీ మీద కొట్టండి. ఈ కొబ్బరి నీళ్ళు ఎండలో కూర్చొని తాగితే విటమిన్ డి వస్తుందని చెప్పారండి. విటమిన్ డియా? విటమిన్ ఎమ్? సారా కంప కొడుతుంటాయి. అబ్బే సారా కాదండి, కొబ్బరి నీళ్ళు కావాలంటే తాగండి. ఇదే నాకు మండుద్ది. ఇది సారానే కాదండి బాబు, కొబ్బరి నీళ్ళలో కొంచెం మెంతులు పొడి కలిపాలి, అందుకే అలాగుంది. ఏంటి మెంతులు పొడా? అలా చెప్పు. గొంతులోంచి గుండెలకి కడ్లు దిగిపోతున్నట్టుగా ఉంది. ఖచ్చితంగా ఇది సారానే. కాదండి బాబు, మెంతుల పొడితో పాటు కొంచెం మిరియాల పొడి కలిపాను. అదే నాకు మండుద్ది. ఇద్దరు పెళ్ళాలతో నెగ్గుకొస్తున్న గడుసు పిండాన్ని నాకు చెప్పకు. ఈసారి తాగుతాను. ఇది గాని సారాయి అయితే నిన్ను బొక్కలో తోసి మక్కలు ఎరగ తీసేస్తాను. వెయిట్. వదలండి, ఎవరు చూస్తే బాగుండదు. ఇంట్లో అన్నయ్య కూడా ఉన్నాడు. నీ ముద్దులు మంచి రుచిగా ఉంటాయి. ఫ్రెష్ గా ఒకటి వదిలేస్తా. పాడు. అలాగా, ఓకే, ఉంటాను, బాయ్. రండి మంత్రం గారు, రండి, వేసుకుందామా? మేము వచ్చింది పేకాటానికి కదండి, మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చా. ఆయన ఉండగా మళ్ళీ పెళ్ళంటే అంత బాగుండదేమో. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వరస్ట్. పెళ్లి సంబంధం మీకు కాదండి, మీ అమ్మాయికి. దానికి అప్పుడే పెళ్ళేమిటి? వయసు వచ్చింది కదండి, పెళ్లి చేసి అల్లుని తెచ్చుకుంటే లవ్వులో పువ్వులాగా ఇంటి పనికి వంట పనికి నాకు తోడుగా ఉంటాడు. ఇంతకీ అబ్బాయి ఎవరో? వడ్డాడు పాపమ్మ గారని ఎల్ఐసిలో పనిచేస్తుంటారు. వారబ్బాయి బీకాం చదివాడు. కుర్రాడు గోటంలో ఉంటాడు. ఇక కుకింగ్ హౌస్ కీపింగ్ లో బెస్ట్, కుట్లు అల్లికల్లో ఫస్ట్. ఇక వీణ పట్టుకున్నాడంటే అయితే ఆనంద భైరవి లేక శంకరాభరణం అంత గొప్పగా వాయించేస్తాడు. కుర్రాడి చేతో మాగాయ పచ్చడి పెట్టాడంటే 3 సంవత్సరాలైనా బూజట అంత గొప్పగా పెట్టేస్తాడు. కట్నాలు కానుకలు అవి ఇవి కలిపి మొత్తం ఒక లకారం ముట్ట చెబుతారు. ఏమంటారు? లెక్కర్లో లెక్కరు. అలాంటి కుర్రాడైతే మనకి అన్ని విధాలా అనువుగా ఉంటాడు. ఏమంటారండి? అయితే ఈ సంబంధం ఖాయం చేసేమంటారా? లేదు. అదేమిటి? నేను ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను. పెళ్లి చేసుకున్నా, శోభనం చేసుకున్నా ఆ అబ్బాయితోనే. షటప్. ముందు మొగుడు కాళ్ళకి దండం పెట్టు, తర్వాత పాల గ్లాస్ చేతికివ్వు. నువ్వే వాడికి పాలివ్వు, నాకు నిద్ర వస్తుంది బామ్మ. శోభనం నీకా నాకా? చూడు, ఈ రోజు రాత్రంతా జాగారం చెయ్యాలి. ఇవాళ శివరాత్రి ఏంటి జాగారం చేయటానికి? శివరాత్రి ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ శోభన రాత్రి ఉంది చూడు, జీవితంలో ఒక్కసారి వస్తుంది. అబ్బా, మొన్నటి నుంచి శోభనం రాత్రి ఒక్కటే గొడవ. ఆ రాత్రి అయితే నువ్వే జరుపుకోవచ్చుగా. రామరామా, అలా అనకూడదమ్మా. నాకు భయం బామ్మ. ఒక్కసారి ఆ పడక గదిలోకి వెళ్ళావంటే ఆ తర్వాత మేం పిలిచినా బయటికి రావు. పట్టు, వెళ్ళు. జెండు బామ్ రాసుకున్నావా? జెండు బామ్ ఒకటే కాదు, అమృతాంజను, ఐడెక్స్, మూవ్, టైగర్ బాము, జామాయిలు అన్ని పూసుకున్నా. ఆ విషయంలో ఎక్కడా తేడా రాకూడదు కదా. మా నాయనే, ఫలితం ఏమైనా కనిపించిందా? అన్ని పాటలు ఫ్రీ అయిపోయినాయి. అమ్మా బొమ్మ, నువ్వు నా పక్కనే ఉండి ఆ మొగుడిగడు నా జోలికి రాకుండా చూడాలి, సరేనా? అబ్బాబా కనకం, ఇంకా అల్లుడు రెడీ కాలేదా? ముహూర్తానికి టైం అయిపోతా ఉంది. రెడీగా ఉన్నాడు బామ్మ, వచ్చేస్తున్నాడు. మంచి ఫైల్ వన్ లాగున్నాను. ఇదేంట్రా, నీ గ్రహచారం నడుము నుంచి గొంతు దాకా వచ్చిందా ఏమిటి? కొంచెం మంచి నీళ్లు తాగితే సర్దుకుంటుందిలే. పాలు తాగే టైంలో మంచి నీళ్ళు ఎందుకురా? పద పద లోపలికి. అదేమిటయ్యా, శోభనం గదిలోకి వెళ్లే వాళ్ళ దగ్గర సెంటు వాసన వస్తుంది కానీ నీ దగ్గర అమృతాంజన వాసన వస్తుంది. కరెక్ట్ కరెక్ట్, అది ఇక్కడ పూసుకున్నా. మరి టైగర్ బామ్ అది ఇక్కడ పూసుకున్నా. మరి జందు బామ్ అది ఇక్కడ పూసుకున్నా. అంతేనా?
జామాయిలు రాసుకోలేదా? అది ఇక్కడ 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 పూసుకున్నా. మా వాడు ఏం చేసినా కాస్త వెరైటీగా చేస్తాడు బామ్మ. సెంట్ అందరు పూసుకునేదేగా, కాస్త ఘాటుగా ఉంటుందని ఈ బాంబుల సెటప్. బాంబులు సెటప్. ఇదిగో వెరైటీ గిరేటీ అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, తర్వాత తలుపులు బద్దలు కొట్టి నేనే లోపలికి వస్తాను, గుర్తుంచుకో. ఉంచుకుంటా ఉంచుకుంటా. మనకి ఇక్కడేం పనే. అబ్బా, ఇంక రేసు మొదలవుతుంది. మా వాడు ఖచ్చితంగా జాక్ పాట్ కొడతాడు. ప్లీజ్ నాకు హ్యాండ్ ఇవ్వకు, రేపు నీకు ఇంజెక్షన్ ఇప్పిస్తానుగా. అయ్యో పాలు లేవే. గుటగుట పాలు తాగేసి గుర్రు పెట్టి నిద్రపోతున్నావా? మంది నిద్ర దొంగకు లాభమట. చెప్తా చెప్తా. అదేంట్రా బాబు, లోపల పాలు తాగినా ఇంకా ఎక్కడ తగ్గలేదా? ఉన్నాయి ఇంత గ్లాసుడు పాలు, అవన్నీ లాగించేసి అడ్డంగా పడుకుంది. నేను నీళ్ళు తాగు వస్తా. అయ్యో దేవుడా, అయ్యో అయ్యో అయ్యో, ఒరి భగవంతుడా, పడ్డావా? నీ గ్రహచారమే బాగలేదురా. నీ నడుము కలుక్కున్నప్పుడల్లా నా గుండె గుబేలు గుబేలు పట్టుంది. లేవగలవా? లేపాలా? అబ్బా నాకేం కాలేదత్తా, నువ్వేం కంగారు పడకు. సరే సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేనే వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. మళ్ళీ అక్కడికి వచ్చి పడ్డావనుకో, నా జాక్ పాట్ డమాల్. ఉండు. అమ్మా బామా బామా, మా అత్త వంటింట్లో జారి పడ్డట్టుంది, కాస్త వెళ్ళి చూడవా? అమ్మో, నా వల్ల కాదు. అసలే నా నడుములో గ్రిప్ లేదు. నేను జారి పడ్డాననుకో, నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు. అబ్బా, ఇదిగో త్వరగా మంచినీళ్ళు తాగి మంచం ఎక్కు. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం దిగకు. అసలే నీ గ్రహచారం బాగాలేదురా. గ్రహచారమే కాదు, ఏది బాగాలేదు. నేను వస్తా. మంచిదల్లుడు, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎవరు తిని పడేశారో వాళ్ళమ్మ కడుపు మాడ. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. అయ్యో ప్లీజ్ వద్దమ్మా. వన్ టూ త్రీ. ఇదిగో వెరైటీ గిరేటీ అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, తర్వాత తలుపులు బద్దలు కొట్టి నేనే లోపలికి వస్తాను, గుర్తుంచుకో. దీన్ని లేపితే అరుస్తుంది, అరిస్తే ముసలిది కరుస్తుంది. పని చేస్తా. సినిమాలో హీరో హీరోయిన్లు చేసినట్టు బాడీతో బాడీకి టచింగ్ ఇస్తా. అబ్బా, మా ఆవిడికి మంచి మూడొచ్చినట్టుంది. బాడీ హీట్ ఎక్కినట్టుంది. నా ప్లాన్ సక్సెస్. ఎంత మెత్తగా ఉంది. ఏంటి సౌండ్ ఆగిపోయింది? గట్టిగా నొక్కుతా. నా జాయింట్లే జామ్ అయిపోయారు. నీ పిచ్చి తగలయ్యా, ఇన్ని షాంపూలేంటే? నా జుట్టు రంగే మారిపోయిందో, అసలు టోటల్ గా నా జుట్టే ఊడిపోయిందో చూసుకోవాలి. నీళ్ళు పోయి. ఉండండి, ఇంకొక షాంపూ ఉంది అంతే. నీ షాంపూల తుంగలో తొక్క కళ్ళు వెళ్ళిపోతున్నాయి. నీళ్ళు పోయి. అమ్మా, టీవీలో కొత్త కొత్త అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారే. అలాగా? వచ్చావు, నీళ్లు పోయి, కళ్ళు మండిపోతున్నాయి.
ఎవరండి ఇంట్లో? వసావ్ ఎవరో వచ్చారు చూడు. దుంపతగా దీనికి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కనబడితే చాలు ఒంటిపై గుడ్డలు ఊడిపోయినా తెలీదు. అమ్మో ఎవడ్రా నువ్వు? ఇల్లు దోసి పారిపోవడానికి వచ్చాడురా? అబ్బే కాదండి, మీతో చిన్న పనుండి వచ్చాను. అసలు ఎంతకీ ఎవరు నువ్వు? నా పేరు రాజండి. ఏ దేశానికి బాబు? ఏ దేశానికి కాదండి, పేరు మాత్రమే రాజండి. 100 మంది రాజులు ఉంటారయ్యా, అందులో ఎవరు నువ్వు? మీ సిస్టర్ క్లాస్మేట్ నండి. 76 మంది మా సిస్టర్ క్లాస్మేట్లు ఉంటారయ్యా, అందులో ఎవరు నువ్వు? కొంప తీసి నువ్వు కొబ్బరి బండనే కాదు కదా? కాదండి. కాదా? అవునండి. అవునా? కాదండి. అవునా కాదా? అవునండి. అయితే చేయలేదు. ఎందుకండి? ముందు నువ్వు నాతో బాధేరా. బావి దగ్గరికా? ఎందుకండి? నువ్వు వస్తే మాట్లాడమని మా సిస్టర్ చెప్పింది. మీరున్నా, నేను తీసుకెళ్తాను. వచ్చేసామండి. నీళ్ళు పోయి. నేనా? నువ్వే రాకుమారి కోసం సాహసం ఎలాగో చేయలేవు. నీళ్ళు కూడా పోయలేవా? పోస్తానండి. పోయి. తువ్వాలందుకో. ఇదిగోండి. చూడు. ఏం నేనా? వచ్చిన పని అవ్వాలంటే కాక పట్టాలిగా, మరి తుడుస్తావా లేదా? తుడుస్తానండి. మరి చూడు. తలదూమంటారండి? అక్కర్లేదు. అవును, నువ్వేంటి మా చెల్లి వెనకాల ప్రేమ దోమ అని తిరుగుతున్నావట? దోమ అని తిరగటం మాత్రం అబద్ధం అండి. అంటే ప్రేమ అని తిరుగుతున్నావు అన్నమాట. ఎదమటుకో. ఇంతకీ పెళ్ళైతే పెళ్ళాలను పోషించడానికి ఉద్యోగం ఉందా? ఉద్యోగం అండి? లేదండి. లేదా? పోనీ బ్యాంకులో సింపుల్ గా 5 లక్షల క్యాష్ ఉందా? 5 లక్షలా? అసలు బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో నాకు తెలియదండి. ఉద్యోగం లేదు, బ్యాంకులో 5 లక్షలు లేవు. ప్రేమించడం ఖర్చు లేని పనిని ప్రేమించి పారేశావు. నా చెల్లిని నీకు ఇస్తే కోతి కొబ్బరి బొండం ఇచ్చినట్టు కాదు. నా ఫేస్ నీకంత చీప్ గా కనిపిస్తుందా? ఉద్యోగం సంపాదించాలా అండి? ఉద్యోగం ఒకటే కాదు, నా చెల్లిని నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు 5 లక్షలు క్యాష్ ఇవ్వాలి. వెళ్ళు. ఉద్యోగం వచ్చాక కనిపించు, 5 లక్షలు సంపాదించాక మాట్లాడు. పో. సార్ మీ అర్థం కరెక్ట్. నా కెరీర్ లో ఎన్నో రివెంజ్ సినిమాలకు రీ రికార్డింగ్ చేశాను. రివెంజ్ తిరిగిన తర్వాత వచ్చే కిక్ ఆ పంచి వేర్రా. తీరింది కదా, పదండి పోదాం. ఎక్కడ్రా? నన్ను ఎండలో నిలబెట్టి బొమ్మేసిన జ్ఞానేశ్వర గారు ఉన్నాడు. ఆ తర్వాత సామాజ వర్గమన గురూజీ, సాయి కిషోర్. ఇంత హెక్టిక్ షెడ్యూల్లో నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ శ్రావణ మీద నాకున్న ఇంట్రెస్ట్. గురూజీ ఏంట్రా? అటు. ఓ జ్ఞానే, సాటి కళాకారుడు కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నా. నీ చెల్లెల్ని నాకు ఒప్పచెప్పి నువ్వు నా కాళ్ళ మీద పడితే ఈ మ్యాటర్ ఇద్దరితో వదిలేస్తా. ఆలోచించు. ఛాన్స్ ఇస్ యువర్స్. ఏమన్నావు రా నా చెల్లెల్ని? దండం పెడతాను, నన్ను వదిలేసేయండి సార్. దండం పెట్టురా, ఇడిచేస్తా. అలాగే సార్. దండం పెట్టండి గురూజీ. దండం పెట్టిపోయి ఇడిచేస్తా. చేతులు పైకి రావట్లేదు బాబాయ్. అన్నా, ఈడు కాళ్ళ మీద కొడితే నువ్వు చేతులు ఎరిసినవేంది? నువ్వు ఊరుకోమా, దుద్దు 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 అంటావు. ఎక్కడో తను కొట్టాడు కదా. అరుస్తావేంట్రా? అన్నా, ఈయన కాలు ఇరిసి. ఇడిచేద్దాం. చూడలా ఇచ్చేసాడు. బావగారు ఏదో సింపుల్ గా చెరుగ్గా ఇచ్చినట్టు ఇచ్చారు. టెక్నిక్ ఏంటండి? ఈ ఐటమ్ ని కాయ కచోరే లాక్ అంటారు బాబు. దీన్ని జర జాగ్రత్తగా అప్లై చేయాలి, లేకుంటే టకాయర్లో కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ట్రై చేస్తా బావగారు. దాందేముంది, చేసుకో. థ్యాంక్ యూ బావగారు. అబే ఒకళ్ళిద్దరు జావందే డాక్టర్లు అవుతా అర్రా ముచ్చట పడుతుంది చేసుకొని నువ్వు గానీ బాబు. ఇక రెస్ట్ తీసుకోరా. మంచి లాండి. గురూజీ, గురూజీ ఉన్నారా పోయారా? ఉన్నాను. అరే ఈ సలాడు బతికే ఉన్నాడు. ఫస్ట్ టైం అయినా కాయ కచోరే లాగా జబర్దస్త్ స్విచ్ చేసేసినావు. ఏంటి సార్ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు? నేను లైఫ్ లాంగ్ ఇలా ఉండాల్సిందేనా? లైఫ్ లో ఎప్పుడైనా పెద్ద షాక్ తగిలినప్పుడు రిలీజ్ అయిపోతుంది. అప్పటిదాకా టైం పాస్ చేసుకోపా. అరే సాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? సామాజ వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. అంతేరా, నేను కష్టాల్లో ఉంటే మీ అందరికి నవ్వులాడుకుంది. ఏంటో చెప్పకుండా ఎలా తెలుతుందిరా? చెప్పు. 2 సంబంధాలు వచ్చారా. ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేనంటే ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. రెండో అమ్మాయి యావరేజ్ ఉంటది, కానీ ఫుల్ క్యాష్ పార్టీరా.
ఏం చేయాలి అర్థం అవట్లేదు. డబ్బుదే ఉందరా ఏదో డబ్బు. నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులేని అమ్మాయిని చేసుకో సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా? ఒరే ఆ డబ్బు నా అడ్రస్ చెప్పా. వీడికివ్వా. దగ్గర వాళ్ళెవరో తలుచుకుంటున్నట్టున్నారు. దగ్గరగా ఉన్నా ఎందుకు తలుచుకుంటారు? దగ్గర వాళ్ళు కనుక దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా తలుచుకుంటుంటారు. అబ్బా ఒరేళ్ళు బాగా దగ్గర అయిపోతున్నారు రా. మనం దూరంగా వెళ్ళిపోవడం బెటర్ కదండి రా. ఒరే లంగారాగాడు. మీ నాన్న ఎక్కడా? ఆ స్కూటర్ దగ్గర. ఈడా మీ నాన్న? అబ్బా ఈనా మీ నాన్న? రే ఏదో చేయండి రా. ఒరే గోడ కట్టండి రా. గోడ కట్టు. మా నాన్న తెలుసా? తెలుసు తెలుసు. సలీం అడిటే వస్తాడు. వెనకాల ఆటో వస్తుంది. ఆపండిరా. నువ్వు ఫ్రెండ్ మీ బాబు చంపేస్తున్నారు. కిటికీలో. ఓకే బా ఇల్లు పనిచేస్తుందా? గుడ్ నైట్. ఏంటి సలీం పెట్రోల్ బంక్ గ్యాంగ్ ఇక్కడ కాపేశారు? ఏంటి లంగారావు గారు? సారీ రంగారావు గారు బాగున్నారా? బాగున్నా. ఏంటి ఉంగరాలు కొట్టి చూడలే కనపడుతున్నావా? నువ్వు కొట్టదాగా ఉంచుదావా ఏంటి? ఈ లోపు అమ్మేస్తావుగా. అవును అనార్కలి దొరికిందా? ఏదో మీ దైవాలు దొరికింది సార్. అయితే రోజు సినిమాలు షికార్లు అవి కూడా జస్ట్ ఇప్పుడే మీ దైవాలు జరిగినాయి సార్. అయితే పెళ్ళెప్పుడు? అది కూడా మీ దయ సార్. అదే అమ్మాయిల ఫాదర్ ఒప్పుకోవాలి కదండి. ఫాదర్ ఎవడే కొట్టంగాడు. నువ్వు లేపుకెళ్ళిపో చెప్తా. ఫాదర్ తిక్క కుదురుతుంది, నీకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. సార్ మీ గొప్పతనం ఏంటో మీకు తెలుసా సార్? ఏంటి? నాకు కూడా తెలియదు. మరి అదే ఎక్స్ట్రాలంటే. నాకు నీ ఫేస్ నచ్చలేదు. సలీం బండి స్టార్ట్ అవ్వట్లేదు. కొట్ట. సరే సార్. నచ్చితే ఇదే ప్రాబ్లం, కిక్ కొట్టేస్తారు. శైలు ఉంగరం ఈడు చేతి. అయ్యి ఉంగరం బాగుంది. నేను ఇలాంటిదే నా కూతురికి చేయించానయ్యా. ఎక్కడో పారేసింది. కొంప తీసి నీకు దొరకలేదుగా. సరదాగా నానయ్యా. కానీ ఇది లేడీస్ ఉంగరం, మంచిది కాదు. లక్ రివర్స్ అవుద్ది. తీసేయ్. ప్రేమ అంత మాత్రం ఉన్నాళ్ళే. కానీ జాగ్రత్త అయ్యా, వాళ్ళ నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఉందనుకో చెయ్యో కాలో తీసేస్తాడు. కాలో చెయ్యో డిసైడ్ చేసుకునే లోపు వాడి తలే లేచిపోద్ది. బాయ్. ఈడనార్కలి నా కూతురా. ఇంకేం ఒప్పుకుంటుంది? సినిమా యాక్టర్ అవడానికి ఒప్పుకోదు. ఆ రాబోయే వదిన ఎలాగూ చదువుకున్న అమ్మాయి, నేను చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటే పొరపాటు వాళ్ళిద్దరికి వంట వరకు తెలియదు అనుకో. అప్పుడు మా ఇద్దరితో పాటు వాళ్ళకి చాకరీ చేయాల్సి వస్తుంది. కనుక నేను వంట వరకు తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఈ వంట వరపు ఏడ్స్ మొహం గడుకున్నట్టే ఉంది. ఇద్దరి కాఫీ కలపడానికి ఇంత గంగాళమా? ఇటిబు నా బొంద. మా కట్న కారకులు అక్కర్లేదు, అబ్బాయి పెళ్లి మాత్రం బాగా జరిపించాలి. ఓ ఘనంగా తప్పకుండా జరిపిస్తాం. చూడండి, పెళ్లి కూతురు వచ్చేలోగా అబ్బాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. ఏం చదువుకున్నావు బాబు? అగ్రికల్చర్ బిఎస్సీ అండి. కొంత ఎంత బాగుందో విన్నవేరే సావిత్రి. నీ ఎత్తెంత బాబు? 5 అడుగులు 11. ఏమిటా చప్పుడు? అదిగోనమ్మా పెళ్లి కూతురు. పెళ్లి కూతురా?
పెళ్లి కూతురు లక్షణంగా ఉంది.